Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి రెడీ టు డిస్కస్ జిఎస్టీ ఆన్ ఫ్యూయల్ ఇఫ్ స్టేట్స్ వాంట్ ఇట్. ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్లో చదువుకుంటాం.
సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. సో నిన్న మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ద ఫినాన్స్ బిల్ 2021 ఏదైతే ఉంటుందో దీనికి కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. 127 అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ 127 అమెండ్మెంట్స్ని కూడా మన లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభ పాస్ చేయడం అనేది జరిగిందమ్మ. దీనిలో మన తాలూకా ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొన్ని డైమెన్షన్స్ మాట్లాడడం అనేది జరిగింది. మొదట ఒక ఇష్యూ ఏంటి అంటే జిఎస్టీ ఆన్ ఫ్యూయల్. మనం పెట్రోలు గట్రా లేకపోతే డీజిల్ గట్రా ఉంటుంది కదా, దానికి ఫ్యూయల్ మీద జిఎస్టీ అనేది ఏర్పాటు చేయాలా వద్దా, ఏర్పాటు చేస్తే ఏంటి ప్రాబ్లం, ఏర్పాటు చేయకపోతే ఏంటి ప్రాబ్లం. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ అనేది ఏర్పాటు చేయకూడదు, గవర్నమెంట్కి కావాల్సింది. కానీ మిగిలిన తాలూకా ప్రజలు దాంతోపాటు అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నారు, ఫ్యూయల్ మీద కూడా జిఎస్టీ వేయండి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటున్నారు అపోజిషన్ పార్టీస్, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వేస్తే ఏమవుతుంది జిఎస్టీ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. రెండవది ఏంటి అంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండి. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ సెస్ అంటే ఏంటో కూడా మాట్లాడదాం, కంగారు పడద్దు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో సెపరేట్ నాన్ ల్యాప్సబుల్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్ ఫండ్ ఏదైతే ఉంటుందో మోడర్నైజేషన్ ఫండ్ అమ్మ, దీని గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఏం మాట్లాడారో చూద్దాం, ప్రపోజల్ ఏంటి, ఇవన్నింటి గురించి చూద్దాం. అండ్ ద ఫోర్త్ ప్రొవిజన్ ఈజ్ ట్యాక్స్ ఆన్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు ఈపీఎఫ్. ఈపీఎఫ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్గా తెలుసుకుందాం. సో జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మొదటిది ఏంటి అంటే జిఎస్టీ ఆన్ ఫ్యూయల్ మీద జిఎస్టీ వేస్తే ఏమవుతుంది, వేయకపోతే ఏమవుతుంది అని చెప్పి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మన పెట్రోల్ ధర ఎంత ఉంటుంది, ట్యాక్సులు దాని మీద ఎలా పడతాయి, ధరని ఎవరు నిర్ణయిస్తారు, ఎందుకు ఏంటి, వీటన్నిటి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదట మన హైదరాబాద్లో తీసుకోండి. హైదరాబాద్ పెట్రోల్ ధర గురించి నేను మాట్లాడుతూ చెప్తా ఉన్నాను. ఇది డీలర్కి పడేటటువంటి ప్రైస్ ఎంత అంటే 34 రూపాయలు పడుతుందండి. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ వేసేటటువంటి ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఎక్సైజ్ డ్యూటీ ఎంత పడుతుంది అంటే 33 రూపాయలు దీని మీద పడుతుంది. దాని మీద డీలర్కి వచ్చేటటువంటి కమిషన్, డీలర్కి వచ్చేదంటే 34, మరి డీలర్ కూడా రాముండాలి కదా, లీటర్ మీద డీలర్ ఒక 4 రూపాయలు కమిషన్ ఏదైతే ఉంటుందో కమిషన్ వేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ యొక్క వ్యాట్ ఏదైతే ఉంటుందో వేసేటటువంటి వ్యాట్ అది ఒక 22 రూపాయలు పడుతుంది. సో మొత్తం కలిపి 34 రూపాయలు విలువైనటువంటి ఇదేదైతే ఉంటుందో ప్రైస్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎంతకు వస్తుంది అంటే ఒక 93 రూపాయలకి వస్తుంది. సో 34ది 93 రూపాయలకి మీకు రావడం, మీకు మనకి 93 రూపాయలకి వీళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ పెట్రోల్ కాస్ట్ అంతే కదా ఉంది. సో చూడండి, పెట్రోల్ ధర అసలు ఎవరు నిర్ణయిస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది నిర్ణయిస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి ఉంటుంది. అండ్ అది ఎవరికి ఇస్తుంది, మన తాలూకా రిటైలర్స్ ఎవరైతే ఉంటారో రిటైలర్స్కి ఇస్తుంది. మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గితే ఏమవుతుంది సార్, రిటైలర్కి కూడా ధర తగ్గుతుందా అంటే తగ్గదండి. ఎందుకు అంటే ఎక్స్ట్రా వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ మార్కెట్లో సపోజ్ బ్యారెల్ 100 రూపాయలు అనుకోండి, ఇంత తక్కువ ఉండదు, మామూలుగా చెప్తున్నాను 100 రూపాయలు ఉందనుకోండి. గవర్నమెంట్ నాకు ఇక్కడ అదే బ్యారెల్ ఎంతకి ఇస్తుంది, ఎంతో కొంత లాభం వేసుకొని 150 రూపాయలకి ఇచ్చింది అనుకోండి. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర అనేది 50 రూపాయలకు పడిపోయింది అనుకోండి, నాకు కూడా 75 రూపాయలకి ఇక్కడ ఇస్తుందా అంటే ఇవ్వదు, నాకు కాస్ట్ మాత్రం 150 రూపీసే ఉంటుంది. సో మరి మిగిలిన ఇంత ధర పడిపోయింది కదా సార్, మరి ఎక్స్ట్రా డబ్బులు ఎవరు ఉంచుకుంటారంటే గవర్నమెంట్ ఉంచుకుంటుంది. ఎందుకు సార్ ఉంచుకుంటుంది అంటే కొన్నిసార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర పెరిగే సందర్భాలు కూడా ఉంటాయి. 150 రూపాయలు అయింది అనుకోండి,
ధర. అప్పుడు ఏం జరుగుతుంది, మనకు అప్పుడు కూడా 150 రూపీస్ మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో ఆయిల్ ప్రైస్ అనేది ఒక స్టాండర్డ్గా ఉండదండి, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల రిటైలర్ ఎవరైతే ఉంటారో రిటైలర్ బాధపడకుండా మన తాలూకా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఎప్పుడు ఒకే రేట్ అనేది మెయింటైన్ అవ్వడం అనేది చేస్తుంది. పెరిగితే చిన్న పైసల్లో కానీ మనకి ఎప్పుడు పైసల్లో పెరగడం అనేది జరుగుతుంది కదా. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మొత్తం కలిపి వచ్చేటటువంటి కాస్ట్ 34 రూపాయలు. దీని మీద గవర్నమెంట్కి వచ్చేటటువంటిది 93 రూపాయలు, అంటే 3 టైమ్స్ అండి, 3 టైమ్స్ మనకు రావడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రభుత్వానికి ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి. సో ఇంకా గట్టిగా మాట్లాడితే 34 సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఇంకెంత వస్తుంది, డబల్ వేశారు, ఆల్మోస్ట్ 34కు 33 రూపాయలు వేశారు. అర్థమైందా. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్కి ఇట్ ఈజ్ ఎన్ ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ బికాస్ ఫ్యూయల్ ఈజ్ ఏ నెసెసిటీ. ఫ్యూయల్ లేకపోతే మనిషి తిరగడం కానీ కమ్యూట్ కానీ అవ్వదు, దాంతోపాటు ఇండస్ట్రీస్ రన్ అవ్వవు, మొత్తం అంతా ఎక్కడెక్కడ స్తంభించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్కి ఫ్రీగా వచ్చేటటువంటి డబ్బు. మరి దీన్ని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు? సో జిఎస్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతకీ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్లు అనేవి 2 టైప్స్, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏది, మన ప్రాపర్టీ మీద వేసేటటువంటి ట్యాక్స్, మన ఇన్కమ్ మీద వేసేటటువంటి ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ అంటారు, ప్రత్యక్ష పన్నులు అంటారు. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, మనం వాడేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు సేవల మీద చేసేటటువంటి పన్ను. మనం సబ్బు కొన్నాం అనుకోండి, అది డైరెక్ట్గా ట్యాక్స్ కడతామా, కట్టం. ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళండి, ఆ సబ్బు కాస్ట్లోనే ఇండైరెక్ట్గా ట్యాక్స్ కూడా పడిపోవడం అనేది జరుగుతుంది. అంతేనా. సో గూడ్స్కి సర్వీసెస్కి ఏదైతే ఉంటుందో దాని మీద వేసేటటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకి ముందు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయకముందు మనకి సుమారుగా 15కు పైగా ఇండైరెక్ట్ ట్యాక్స్లనే ఉండేవి. చాలా ట్యాక్స్లు అనేవి మనకు ఉండడం అనేది జరిగింది. ఈ ట్యాక్స్లన్నింటినీ కలిపి వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారంగా జిఎస్టీ ఏదైతే ఉంటుందో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వీటన్నిటిని సిమ్యులేట్ చేసేసి ఒక ట్యాక్స్గా వీళ్ళు మార్చడం అనేది జరిగింది. సో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు అంటే, జిఎస్టీలో కొన్ని స్లాబ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఒకటో 5% స్లాబ్ ఒకటి, 12% స్లాబ్ ఒకటి, 18% స్లాబ్ ఒకటి. సిన్ ప్రొడక్ట్స్ చూసుకుంటే మీకు 28% స్లాబ్. ఇలా స్లాబ్స్ ఉండడం అనేది, సిన్ ప్రొడక్ట్స్ అంటే జ్యువెలరీ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ వీటి మీద 28% జిఎస్టీ అనేది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఉండడం అనేది జరుగుతుంది. మనకి సిగరెట్స్ ఏవైతే ఉంటాయి, సిగరెట్స్ కానీ వీటన్నింటి మీద. అర్థమైందా. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనకి ఎంత వస్తుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 34 రూపాయలకు వచ్చేది 93 రూపాయలకి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా. అంటే 3 టైమ్స్ మనకు పెంచడం అనేది జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రా 200% మనకి నియర్లీ ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారు, ఓన్లీ ట్యాక్స్ రూపంలో. సో ఒరిజినల్ 34, 200% ఆఫ్ 34 ఎంత ఎక్స్ట్రా పడుతుంది అంటే మనకి 68 రూపీస్ పడుతుంది. మొత్తం కలిపి ఎంతైతే అంతకు రావడం అనేది జరుగుతుంది, 200% వస్తుంది. కానీ జిఎస్టీలో హయ్యెస్ట్ స్లాబ్ ఎంత, 28% స్లాబ్. సో గవర్నమెంట్ 200% ఎక్కడ, 28% ఎక్కడ, గమనించండి. సో ఇంత తేడా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. దేని మీద, ఫ్యూయల్ మీద. అర్థమైందా. సో అందుకే గవర్నమెంట్ అనేది జిఎస్టీకి ఏదైతే ఉంటుందో జిఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకురావాలని చెప్పి ఎప్పుడూ అనుకోదు, ఎందుకంటే దాని ఇన్కమ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది కాబట్టి. పోనీ అలా కాకుండా నేనేం చేస్తాను అంటే 28% అన్నాం. సో 28%కి యాడ్ చేసి సెపరేట్ ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా ఎక్స్ట్రా ట్యాక్స్ వేసేటటువంటిది, ఒక సెపరేట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక 200% వేసుకుందాం అనుకోండి. సో మొత్తం గవర్నమెంట్కి ఎంత వస్తుంది, 228% మనకు ఫ్యూయల్ మీద ట్యాక్స్ వేసుకోవచ్చు గవర్నమెంట్, దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తెచ్చి. కానీ ఏం జరుగుతుంది, ఇక్కడ కొత్త ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది నువ్వు ఇది చేయడం వల్ల, ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అమ్మా, ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ సూసైడ్. ప్రతిపక్షాలు ఉవ్వెత్తున లేచిపోతాయి. సో గవర్నమెంట్ చేస్తుంది ఇదా, ప్రజల మీద ఇంత భారం వేస్తారా, ప్రజలు కూడా వెంటనే తిరగబడడం అనేది జరుగుతుంది, ఇంత వేస్తారా అని. సో దాన్ని మనం పొలిటికల్గా వాళ్ళకి చాలా ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి, ఫ్యూయల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి అనుమతి అనేది అంత సమ్మతం, అంత ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరగదమ్మా. అర్థమైందా.
సో మీరు పొలిటికల్ సూసైడ్ అంటే సింపుల్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అందరూ ఏం చెప్తున్నారు, మన తాలూకా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేటీకరించకూడదు, దాన్ని పబ్లిక్ ఫామ్ లాగే ఉంచాలి, పిఎస్యూ లాగానే కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి లేదు ప్రైవేటీకరించాలంటే ఏమవుతుంది, దట్ ఈజ్ ఎ పొలిటికల్ సూసైడ్. ప్రజలు తిరగబడతారు ప్రభుత్వాల మీద. అర్థమైందా? సో అది మనకి ప్రాబ్లం రావడం అనేది, ప్రతిపక్షాలు కూడా వెంటనే ఉవ్వెత్తన లేచిపడతాయి. సో అందుకే జిఎస్టీ పరిధిలోకి వీళ్ళు తీసుకురావడం అనేది జరగదాం. మరి జిఎస్టీ పరిధిలోకి ఎప్పుడు తీసుకురావచ్చు? ఎకానమీ అనేది థ్రైవ్ అవుతుంది అనుకోండి, ఎకానమీ అనేది అద్భుతంగా పరిగెడుతుంది అనుకోండి మన ఎకానమీ. సో మిగిలిన సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి, నాకు ఈ ఫ్యూయల్ మీద డబ్బులు అక్కర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఆ డబ్బులు అక్కర్లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. కానీ గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా మనుషుల్లాగే, బికాస్ గవర్నమెంట్స్ కంప్రైజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులే కదా పరిపాలించేది. సో మనిషికి ఎంత స్వార్థం ఉంటుందో, ఎంత ఆశ ఉంటుందో ప్రభుత్వాలకు కూడా అంతే ఆశ ఉంటుంది. సో జిఎస్టీ పరిధిలోకి రావడం అనేది జరగదు. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మన పార్లమెంట్లో మన తాలూకు అపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని మన పెట్రోల్ ఏదైతే ఉంటుందో, ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావండి, అప్పుడే ప్రజలకు అనే వాళ్ళకి కాస్టులు తగ్గుతాయి, ప్రైసెస్ తగ్గుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఎందుకు ప్రైసులు తగ్గుతాయి చెప్పాను. ట్యాక్స్ ఒక్కసారి 200% నుంచి 28% పడిపోతుంది. అర్థమైందా? తగ్గుతాయని అడిగితే మన తాలూకా ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో స్టేట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టమైతే మాకు ఇష్టమే. రాష్ట్ర ప్రభుత్వాలు మన తాలూకా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆ ప్రపోజల్తో ముందుకు రమ్మనండి, వీ విల్ థింక్ అబౌట్ ఇట్, మాకేంటి అబ్జెక్షన్ అనేది లేదు అని చెప్పడం అనేది జరిగింది. సో అర్థమైందా? మొదటి ఇష్యూ ఏదైతే ఉంటుందో, మొదటి డైమెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, సెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెస్ అంటే ఎడిషనల్ ట్యాక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో చూడండి, మీకు ట్యాక్స్ అనేది వేస్తారు. మామూలుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రజల మీద ట్యాక్స్ అనేది వేస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ వేసేటటువంటి అధికారాన్ని ఎవరిచ్చారో, మన రాజ్యాంగమే ప్రభుత్వాలకు ఇవ్వడం అనేది జరిగింది కదా. ట్యాక్స్ వచ్చిన దాన్ని ఏం చేస్తాయి, స్కీమ్స్ కోసం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ, పబ్లిక్ అసెట్స్ అంటే రోడ్లు కానీ, లేకపోతే ఇవన్నీ వేయడానికి ఉపయోగిస్తుంది కదా. అయితే ఈ మామూలుగా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చేటటువంటి ట్యాక్స్ని అన్నింటికీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. బట్ సెస్ అంటే ఏంటి అంటే, ఈ సెస్ ద్వారా నువ్వు కలెక్ట్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, అది ఏ పర్పస్ కోసం అయితే కలెక్ట్ చేస్తున్నావో ఆ పర్పస్ కోసమే ఇది చేయాలి. ఇంకా అర్థం కాలేదు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి అంటారు. స్వచ్ఛ భారత్ సెస్ అంటే ఈ సెస్ ఏదైతే కలెక్ట్ చేస్తారో, ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేస్తారో, అది కేవలం స్వచ్ఛ భారత్ మీదే నువ్వు ఇది చేయాలి. అంటే చెత్త కుప్పలు ఏర్పాటు చేయడానికి కానీ, మీకు పొడి చెత్త, తడి చెత్త వేరు చేయడానికి కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్స్కి కానీ వాటికి మాత్రమే వాడాలి. ఇప్పుడు చెప్పండి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో, ఇది దేనికోసం వాడతారు? అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించడానికి వాడడం అనేది జరుగుతుంది. ఈ ఫండ్ దేనికోసం ఖర్చు పెడతారు? అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి దాన్ని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా రీసెంట్గా బడ్జెట్లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఏమన్నాయి అంటే, అపోజిషన్ పార్టీస్, ఈ సెస్ అనేది మీరు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తారా, షేర్ ఏమైనా ఇస్తారా స్టేట్స్కి అంటే, ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వం, కానీ రాష్ట్రాల్లో ఉండేటటువంటి మండీస్ ఏవైతే ఉన్నాయో, మండీస్ కానీ, కోల్డ్ స్టోరేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది డెవలప్మెంట్ చేయడానికే ఉపయోగిస్తాం. సో ఆటోమేటిక్గా అవి రాష్ట్ర ప్రభుత్వాలకే యూజ్ అవుతాయి, మీరేం కంగారు పడమాకండి అని చెప్పి మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం అనేది జరిగింది. మూడవది, డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్. సో మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే, మనం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పన్ను సేకరిస్తుందో, ట్యాక్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ని డివాల్వ్ చేస్తుంది, అంటే విడదీస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంచుకోవాలి, స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఈ ట్యాక్స్ షేరింగ్ ఏదైతే ఉంటుందో, ఈ ఫినాన్షియల్ రిసోర్సెస్ షేరింగ్ ఏదైతే ఉంటుందో, దీని మీద సజెషన్స్ ఎవరిస్తారు? ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ప్రెసిడెంట్. ఫినాన్స్ కమిషన్ అందించడం అనేది జరుగుతుంది. సో ఏం చేశారు చూడండి, మనకి
ఫినాన్స్ కమిషన్ అందించడం అనేది జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్ చెప్పిన ప్రకారంగా అంటే ఎంత పర్సెంటేజ్ ఫినాన్స్, సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది 52% ఉంచుకోవాలి, స్టేట్ గవర్నమెంట్స్ అంతా కలిపి 48% ట్యాక్స్ని ఇవ్వాలని చెప్పింది అనుకోండి ఫినాన్స్ కమిషన్. సో ఇట్ ఈస్ నాట్ బైండింగ్, తప్పకుండా అది ఆచరించాలని ఏం కాదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ డెసిషన్ అనేది పిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. 48% స్టేట్స్కి ఇస్తుంది, 52% దీనికి ఉంచడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తడం అనేది జరిగింది. రీసెంట్గా మనకి 2 కొత్త యూనియన్ టెరిటరీస్ యాడ్ అయినాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో లడాక్ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీని సెంట్రల్లీ అడ్మినిస్ట్రేట్ టెరిటరీస్ అని కూడా అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్ వీటి పరిపాలన లేకపోతే వీటి ఖర్చు పెట్టడం, ఇక్కడ స్కీమ్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. అర్థమైందా? సో మరి ఈ 2 యాడ్ అయ్యాయి కాబట్టి సెంట్రల్ తాలూకా ఫండ్ షేరింగ్లో ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు అవుతాయి కదా, మరి కొత్త 2 వచ్చినాయి, వాళ్ళ తాలూకా అండర్లోకి వాళ్ళ బాధ్యత పెరిగింది. సో 54% చేద్దామా, చేస్తుందా అనేటటువంటి ఆలోచన. 54% సెంటర్ ఉంచుకుంటే స్టేట్స్కి మరి ఎంత అవుతుంది, 2% తగ్గి 46% మాత్రమే వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతాయి కదా, అదొకటి. దాంతోపాటు ఇంకొక ఇష్యూ చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పాం, డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్. సో డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ విషయాలు ఎవరి చేతుల్లో ఉంటాయి, డిఫెన్స్ ఏమో డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది, యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ. ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకుంటే మీకు హోమ్ మినిస్ట్రీ చేతిలో ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉండడం అనేది జరుగుతుంది. సో వీటి తాలూకా మోడర్నైజేషన్, వెపన్స్ ఇవన్నింటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి ఒక సెపరేట్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తారన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెపరేట్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత పెరుగుతుంది కదా, ఖర్చులు పెరుగుతాయి కదా, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏమైనా భారం పెరుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి పన్నుల్లో కోత ఏమైనా విధిస్తారా అని చెప్పి అపోజిషన్ అడిగితే ఇంకా దాని మీద మేము ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు, ఎలా జరుగుతుందో ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తుంది, ఫినాన్స్ కమిషన్ చెప్తుంది, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం అని చెప్పి మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆవిడ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు 4వది చూడండి, ట్యాక్స్ ఆన్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాక్స్. ఇది మీకు అర్థం కావాలంటే ముందు ఈపీఎఫ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఈపీఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ మ్యాండిటరీ అండ్ కంపల్సరీ ఫండ్. ఎవరికి కంపల్సరీ, ఎంప్లాయర్స్కి, ఎవరైతే కంపెనీలు ఉద్యోగాలు ఎవరైతే ఇస్తారో, బోత్ పబ్లిక్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఎంప్లాయీస్ దీనిలో కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది పెన్షన్. మొత్తం ఏం జరుగుతుంది అంటే పబ్లిక్ ఎలాగో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇది చేస్తారు, ప్రైవేట్ తాలూకా ఇదేంటి, ఏ కంపెనీలకైతే 20 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండడం అనేది జరుగుతుందో, మోర్ దెన్ 20 ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళు తప్పకుండా ఏం చేయాలి, ఈపీఎఫ్కి కంట్రిబ్యూట్ అనేది చేయాలి, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్కి. ఎలా కంట్రిబ్యూట్ చేస్తారు సార్, ఒకవేళ ఈ 20 ఎంప్లాయీస్ ఎవరైతే, ఇప్పుడు సపోజ్ ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 30 మంది ఎంప్లాయీస్ తాలూకా ప్రొవిడెంట్ ఫండ్ ఇది చేయాలా అంటే కాదండి. 30 మందిలో ఎవరి జీతం అయితే 15,000 కంటే ఎక్కువ ఉంటుందో, నెల రోజులకి 15,000 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళ నుంచి కంట్రిబ్యూషన్ అనేది తప్పకుండా చేయాలి. సపోజ్ ఒక 10 మందికి మాత్రమే 15,000 ఉందనుకోండి, ఆ 10 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా శాలరీ నుంచి 12% కంట్రిబ్యూషన్ అనేది ఎవరిస్తారు, మన తాలూకా ఎంప్లాయీ తాలూకా. ఇది కంపల్సరీ అండ్ మ్యాండేటరీ చెప్పాం కదా, సో అందుకోసం అని చెప్పి ఎంప్లాయీ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో శాలరీ నుంచి కట్ చేయడం అనేది జరుగుతుంది. కట్ చేసి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇంకొక 12% ఏదైతే ఉంటుందో ఈ 12%ని ఏం జరుగుతుంది అంటే మన తాలూకా ఎంప్లాయర్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీ ఇవ్వడం అనేది అందించడం అనేది జరుగుతుంది. ఈ 12% దేనికి వెళ్తాయి, 2 ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే చూడండి, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఈ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్కి కంట్రిబ్యూషన్స్ కొంతమంది, ఇప్పుడు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్, ఇప్పుడు సపోజ్ నా జీతం ఎంత అంటే సపోజ్ 30,000 అనుకోండి, 30,000కి 15,000 కంటే ఎక్కువ కాబట్టి ఏం చేయాలి, నేను తప్పకుండా ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కంట్రిబ్యూట్ చేయాలి. నాకు ఇక్కడ శాలరీ నుంచి డైరెక్ట్గా కట్ అయిపోతుంది, ఎంత 12% కట్ అయిపోతుంది. సో 3,600 రూపాయలు ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, నాకు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్కి వెళ్తుంది. ఈ 3,600కి నాకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆయన కూడా 3,600 కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది, 3,600 రూపీస్. సో అర్థమైందా? సో దీని మీద నాకు ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో వడ్డీ అనేది కడుతుంది. ఎంత వడ్డీ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే సంవత్సరానికి గాను
ప్రజెంట్ ఉన్నట్టు ఇది మారుతూ ఉంటుందండి. 8.5% వడ్డీ ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈపీఎఫ్ మీద పే చేసేటువంటి ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ప్రతి ఏటా మారుస్తూ రివైజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కంటిన్యూ చేయొచ్చు, రివైజ్ చేయొచ్చు, ముందు ఎంత ఉందో అంతే ఉంచవచ్చు, లేకపోతే మార్చొచ్చు. అర్థమైందా? ఇది రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు 8.5% ఇంట్రెస్ట్, సపోజ్ నాకు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, నెలకి మీకు 7,200 నాకు వచ్చింది. 12 నెలలకి ఎంతో వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక 80,000 వచ్చింది అనుకోండి. ఈ 80,000 మీద నాకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, 8.5% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. అర్థమైందా? అంటే నాకు ఒక 800 ఎంతో కొంత నాకు ఇంట్రెస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ మీద ఇప్పటి వరకు ట్యాక్స్ అనేది లేదండి. ఇప్పటి వరకు ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఇంట్రెస్ట్ మీద కూడా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. ఎంత అంటే నువ్వు ఇయర్లీ కంట్రిబ్యూషన్ 2.5 lakh దాటింది అనుకోండి ప్రొవిడెంట్ ఫండ్కి, అప్పుడు ఇంట్రెస్ట్ అనేది నీకు తప్పకుండా నీ తాలూకా ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే కొంతమంది ఎంప్లాయీస్ 1 crore కూడా ఇది చేయడం అనేది జరుగుతుందండి. సంవత్సరానికి ₹1,00,00,000 పైగా కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది, కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇలా గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత ఇస్తుంది, 1 crore-కి 8.5% అంటే సంవత్సరానికి 8 lakhs ఏదైతే ఉంటుందో 8 lakhs ఇవ్వడం అనేది జరుగుతుంది. 8.5 lakhs, ఈ 8.5 lakhsని వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ లేకుండా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది కాదు కదా దీని తాలూకు లక్ష్యం. సో ఏం చేస్తున్నారంటే 2.5 lakhs కంటే ఎక్కువ నువ్వు కంట్రిబ్యూట్ చేస్తే ప్రొవిడెంట్ ఫండ్కి నువ్వు ఏం చేయాలి, తప్పకుండా దాని మీద ఇంట్రెస్ట్ అనేది నువ్వు తప్పకుండా కట్టాలి. 2.5 లోపు ఉంటే ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. ఐఎమ్ వెరీ సారీ, ఇంట్రెస్ట్ అని చెప్పాను. 2.5 lakh ఏదైతే ఉంటుందో 2.5 lakh దట్ సపోజ్ 3 lakhs నువ్వు కంట్రిబ్యూట్ చేస్తున్నావు అనుకోండి. 3 lakhs మీద నీకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మీద నువ్వు తప్పకుండా ఎంత కట్టాలి, తప్పకుండా ట్యాక్స్ అనేది కట్టాలి. అర్థమైందా? తప్పకుండా పన్ను అనేది కట్టాలి. 2.5 lakh లోపల ఉంటే నువ్వు పన్ను అనేది నువ్వు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ మీద పన్ను కట్టక్కర్లేదు. ఈ రకమైనటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీనివల్ల చాలామంది నష్టపోతారు కదా, అసలు ఆ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ప్రతిపక్షాలు అడిగితే మన తాలూకా వీళ్ళు ఎవరైతే చెప్పారో మేము ఇచ్చినటువంటి బిలో 2.5 lakh బ్రాకెట్ ఏదైతే ఉంటుందో అందులో సుమారు 92 to 95% మెంబర్స్ వచ్చేస్తారు. మిగిలిన 5% మాత్రమే ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ పేయర్స్ మనీ ఏదైతే ఉంటుందో ఎవరైతే జెన్యూన్గా ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది కదా. మీరు ఈజీగా ప్రొవిడెంట్ ఫండ్లో ఉంటే ఈజీగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కొంతమందికి ప్రొవిడెంట్ ఫండ్లో 5 కోట్ల రూపాయలు కూడా ఉంటుందండి. 5 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతండి సంపాదిస్తున్నారు, 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఆల్మోస్ట్ ఫ్రీగా. మళ్ళీ 5 లక్షల మీద ఏమైనా ట్యాక్స్ ఉంటుందా అంటే ఉండట్లేదు. సో దాన్ని కూడా ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో కంప్లీట్గా మీకు ఏంటి డైమెన్షన్స్ అని చెప్పి అర్థమయ్యాయి అనుకుంటున్నా. మన బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కూడా ఇవేమో. సో జాగ్రత్తగా వీటన్నిటిని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అబ్స్టైన్స్ ఇన్ యుఎన్హెచ్ఆర్సి ఓట్ ఆన్ శ్రీలంక. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దాన్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ముందు ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. మీరు యుఎన్హెచ్ఆర్సి గురించి తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఎక్కడైతే ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకు భంగం కలుగుతుందో అక్కడ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది వచ్చి పడుతుంది. సో మానవ హక్కులను రక్షించడమే దీని తాలూకా బాధ్యత. సో ఇది రీసెంట్గా మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక మీద ఒక హ్యూమన్ రైట్స్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో రిజల్యూషన్ అనేది పుట్ ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది, రిజల్యూషన్ పెట్టడం అనేది జరిగింది. రిజల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్, ద డెసిషన్ దట్ షుడ్ బి టేకెన్ టు రిజాల్వ్ ఏ పర్టిక్యులర్ ప్రాబ్లం. A decision that gives solution. సింపుల్. ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేటటువంటి ఒక డెసిషన్ ఇది చేయడం అనేది జరిగింది. సో శ్రీలంక అనేది కొత్త రెజల్యూషన్ అనేది ఫేస్ చేయబోతుంది. శ్రీలంక కొత్త ఏమీ కాదు. ఎందుకు అంటే ఈ శ్రీలంకలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్, శ్రీలంకలో ముఖ్యంగా సివిల్ వార్ ఏదైతే జరిగిందో
26 ఇయర్స్ సివిల్ వార్ జరగడం అనేది జరిగింది. 1983 నుంచి 2009 ఏదైతే ఉంటుందో 2009 మధ్యలో జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరగడం అనేది జరిగింది అంటే సిన్హలీస్ డామినేటెడ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ గవర్నమెంట్కి అండ్ అక్కడ ఉండేటటువంటి ఎల్టీటీఈ ముందు ఉన్నటువంటి ఎల్టీటీఈ ఏదైతే ప్రభాకరన్ అధ్యక్షత ఉన్నటువంటి ఎల్టీటీఈ ముఖ్యంగా తమిళ్ ఇన్సర్జెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో తమిళ్ ఇన్సర్జెంట్ గ్రూప్ దీస్ పీపుల్ వాంట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా. సో ఇద్దరి మధ్య రెండింటి మధ్య సివిల్ వార్ జరగడం అనేది జరిగింది. లాస్ట్కి బ్రుటల్గా మహిందా రాజపక్స దీనిలో ఉంటున్నప్పుడు మీకు డిఫెన్స్ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన తాలూకా అండర్లో బ్రుటల్ సప్రెషన్ అనేది ఎల్టీటీఈ మీద జరగడం అనేది జరిగింది. తమిళులందరినీ ఊచకోత కోయడం అనేది జరిగింది. ఈ సివిల్ వార్లో సుమారు 1,00,000 మంది పీపుల్ ఎవరైతే ఉంటారో 1,00,000 మంది పీపుల్ చనిపోవడం అనేది కూడా జరిగిందమ్మా. అర్థమైందా? సో మేజర్ ఎథనిక్ గ్రూప్ అయినటువంటి సిన్హలీస్ ఎవరైతే ఉంటారో సిన్హలీస్ అండ్ తమిళులు ఎవరైతే ఉంటారో తమిళ్స్ వీళ్ళకి మధ్య అంటే మనం ఏమనుకుంటామంటే మన ఇండియన్ తమిళ్స్ అనుకుంటామండి. దే ఆర్ నాట్ ఇండియన్ తమిళ్స్, దే ఆర్ శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళ మధ్య అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో శ్రీలంకన్ సివిల్ వార్ వీడియో అనేది నేను ఆల్రెడీ బర్నింగ్ ఇష్యూస్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. నేను డీటెయిల్గా దాని గురించి చెప్పాను. ఒకసారి అది మీరు చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి, మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. సో శ్రీలంకలో జరిగినటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ డ్యూరింగ్ సివిల్ వార్లో జరిగినటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద రిజల్యూషన్స్ అనేవి శ్రీలంక మీద ఎప్పటికప్పుడు ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఏం జరిగింది అంటే శ్రీలంక మీద లాస్ట్ రిజల్యూషన్ ఏదైతే వచ్చిందో ఆ లాస్ట్ రిజల్యూషన్ 30/1 రిజల్యూషన్ అని చెప్పి అంటాం. సో ఈ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ రిజల్యూషన్ సంబంధించి ఏం చెప్తుంది అంటే కొన్ని ఇవి చేయడం అనేది జరిగింది. శ్రీలంక అనేది ఇప్పటి నుంచి హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ని కాపాడుతూ ఉండడం అనేది జరగాలి, వైలేట్ చేయకూడదు. అదొకటి. రెండవది ఏంటి అంటే శ్రీలంకకి ఇంకొకటి నా మార్గనిర్దేశం ఏదైతే చెబుతో హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఏవైతే ఉన్నాయో ఆ తాలూకా కేసుల్ని మీ తాలూకా జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో జ్యుడిషియరీతో పాటు ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ జడ్జెస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి విచారిస్తారు అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ఎప్పుడైతే మహిందా రాజపక్స గవర్నమెంట్ అనేది మళ్ళీ 2019లో రావడం అనేది జరిగిందో ఆయన వచ్చిన తర్వాత నేను అసలు మన తాలూకా మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బోన్లో నిలబడినివ్వను, వాళ్ళ మీద ట్రయల్స్ అనేవి జరగకూడదు అని చెప్పి ఏం చేశారు అంటే 30/1 రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. దాని నుంచి విత్డ్రా చేయడం అనేది జరిగిందమ్మా. దీనికి ఒప్పుకోను అని చెప్పి. సో రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా జఫ్నా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో జఫ్నా యూనివర్సిటీ ఈ జఫ్నా యూనివర్సిటీలో తమిళుల తాలూకా త్యాగ ఫలితం ఏదైతే ఉంటుందో త్యాగ ఫలితానికి గుర్తుగా ఒక మెమోరియల్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బట్ ఈ మెమోరియల్ని రీసెంట్గా కూలదోయడం అనేది జరిగింది. రీసెంట్గా తీసేయడం యూనివర్సిటీ నుంచి తీసేయడం అనేది జరిగిందమ్మా. అదొకటి. కానీ లేకపోతే మన తాలూకా శ్రీలంకన్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో వాళ్ళ తాలూకా నేషనల్ యాంథమ్ ఏదైతే ఉంటుందో అది తమిళ్లో కూడా పాడేవాళ్ళు. ఆ తాలూకా ప్రొవిజన్ తమిళ్లో కూడా పాడడం మ్యాండేటరీ. ఆ తాలూకా ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో ఆ తాలూకా ప్రొవిజన్ను కూడా తీసివేయడం అనేది జరిగింది. అండ్ శ్రీలంకలో తమిళ్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో తమిళ గురించి వాయిస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కంటిన్యూస్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ రీసెంట్లీ కేమ్ అప్ విత్ ఏ రిపోర్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం జరిగింది అంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ప్యారలల్ మిలిటరీ టాస్క్ ఫోర్స్ అండ్ కమిషన్స్ దట్ ఎంక్రోచ్ సివిల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల తాలూకా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్స్ట్రక్ట్ చేయడానికి మిలిటరీ టాస్క్ ఫోర్స్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. సివియర్గా సప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. డెమోక్రటిక్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో డెమోక్రసీని థ్రెటన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా తన తాలూకా ఇది పెట్టడం అనేది జరుగుతుంది, ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. శ్రీలంక కూడా కంటిన్యూస్గా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ప్రోయాక్టివ్లీ అబ్స్ట్రక్టింగ్ ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ మీద ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో దీనివల్ల ఏం జరిగింది అంటే మన తాలూకా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఇంకొక రిజల్యూషన్ అనేది శ్రీలంక మీద పాస్ చేయాలి అని చెప్పి తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ రిజల్యూషన్ ముందు 2 సార్లు రిజల్యూషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది సివిల్ వార్లో జరిగినటువంటి హ్యూమన్ రైట్స్ మీద. సో ప్రాబ్లం ఏంటి? రిజల్యూషన్ చూడండి, ప్రాబ్లం ఏంటి? హ్యూమన్ రైట్స్ వైలేషన్స్.
రిజల్యూషన్, ద సొల్యూషన్, ఏదైతే ప్రాబ్లమ్కి సొల్యూషనో దాన్ని రిజల్యూషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. 2012లో ఏదైతే ఉంటుందో 2012లో మొదటి రిజల్యూషన్ శ్రీలంక మీద పాస్ చేయడం అనేది జరిగింది. సో రెండవ రిజల్యూషన్ 2014 ఏదైతే 2014లో పాస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ దానిలో ఇండియా సిన్స్ ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ యుఎన్హెచ్ఆర్సి, దానికి ఓటింగ్ రైట్స్ ఉండడం వల్ల 2012లో ఇండియా ఏం చేసింది అంటే శ్రీలంకకి ఎగనెస్ట్గా ఓటేయడం అనేది జరిగింది. ఎందుకు శ్రీలంకకి ఎగనెస్ట్గా ఓటేసింది? అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటి అంటే యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీతో అప్పుడు కొయిలేషన్లో ఉండేదండి. సో తమిళనాడు ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు శ్రీలంకన్ తమిళ్స్ మీద ఉంటుంది. సో ఏం చేస్తారు అంటే తమిళనాడు పీపుల్ ఈ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సహించలేరు, తమిళుల మీద వైలేషన్స్. సో అందుకే శ్రీలంకన్ గవర్నమెంట్ మీద శాంక్షన్స్ విధించండి, శ్రీలంకతో రిలేషన్స్ టైస్ కట్ చేయండి అని చెప్పి తమిళనాడు ఎప్పుడు మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ పంపిస్తుంది. సో డిఎంకే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది యూపీఏ గవర్నమెంట్కి, సో ఈసారి మీరు శ్రీలంకకి ఎగనెస్ట్గా హ్యూమన్ రైట్స్ దీనిలో ఓటు వేయాలని. సో ఎగనెస్ట్గా ఓటు వేయడం అనేది జరిగింది. 2014లో ఏం జరిగింది అంటే అబ్స్టైన్గా ఉండడం అనేది జరిగింది. అటువైపు ఓటేయలేదు, లేకపోతే ఇటువైపు సో ఎగనెస్ట్గా ఓటేయలేదు, అలా అని ఫేవర్గా ఓటేయలేదు, ఇది అవ్వడం అనేది జరిగింది. నౌ 2021లో జరిగినటువంటి నిన్న జరిగినటువంటి రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా అబ్స్టైన్డ్గా ఉండడం అనేది జరిగింది. దీని వెనక కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఏంటండి ఆ రీజన్స్ అంటే ఒకటి తమిళనాడు ఫ్యాక్టర్, తమిళనాడులో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఒకవేళ శ్రీలంకకి ఫేవర్గా ఓటేసింది అనుకోండి, బీజేపీ గవర్నమెంట్కి తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడులో పరపతి పోతుంది, తమిళనాడులో గౌరవం పోతుంది, తమిళనాడులో వాళ్ళ ఓటు బేస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది, తమిళనాడు అంతా బుద్ధి చెప్తుంది తర్వాత ఎలక్షన్స్లో. అదొకటి. ఒకవేళ నో అని ఓటేసింది అనుకోండి, శ్రీలంక ఆల్రెడీ చైనా ఫ్యాక్టర్ ఇక్కడ చైనాకి దగ్గరగా వెళ్తుంది. సో ఈ కోపం మీద ఏం చేస్తుంది, రిజెక్ట్ చేస్తే ఒకవేళ శ్రీలంకకి ఎగనెస్ట్గా ఇండియా వెళ్ళింది అనుకోండి, చైనాకి మరి కాస్త దగ్గర అయ్యి మనకి స్ట్రాటజికల్గా థ్రెటన్ చేయడం అనేది జరుగుతుంది, స్ట్రాటజికల్గా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుందమ్మ. రీసెంట్గా చైనా ఏం చేసింది, ఈరోజు కూడా న్యూస్లోకి రావడం అనేది జరిగింది, $1.2 బిలియన్ లోన్ ఏదైతే ఉంటుందో అది శ్రీలంకకి ఇవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ఏ సెర్టైన్ వే, అర్థమైందా? సో ఇది చేయడం అనేది జరిగింది. సో మనకు అది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇదేదైతే ఉంటుందో దానిలో కూడా శ్రీలంకకి ఎగనెస్ట్గానే ఇదవ్వడం అనేది జరిగిందండి. తీర్పు ఏదైతే ఉంటుందో తీర్పు అందరూ కలిసి చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారో చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. యుఎన్హెచ్ఆర్సీలో ఉండేటటువంటి మెంబర్ కౌన్సిల్ ఎంత అంటే 47 మెంబర్స్. ఈ 47 మెంబర్స్లో 22 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 22 మెంబర్స్ శ్రీలంక మీద రిజల్యూషన్ అడాప్ట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఇంకొక 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 11 మెంబర్స్ శ్రీలంకకి ఫేవర్గా శ్రీలంకకి ఎగనెస్ట్గా వీళ్ళు ఓటేశారు, వీళ్ళు శ్రీలంకకి ఫేవర్గా ఓటేయడం అనేది జరిగింది. మిగిలిన పీపుల్ ఎంతమంది ఎవరైతే ఉన్నారో 14 మెంబర్స్, ఈ 14 మెంబర్స్ అబ్స్టైన్ చేయడం అనేది జరిగింది. ఈ అబ్స్టైన్ చేసినటువంటి పీపుల్లో స్టేట్స్ గవర్నమెంట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మన తాలూకా ఇండియా కూడా ఒకటి. మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా కూడా ఎగనెస్ట్గా ఓటేయడం అనేది జరిగింది శ్రీలంకకి. అండ్ మన తాలూకా పాకిస్తాన్ అనేది శ్రీలంకకి ఫేవర్గా ఓటేయడం అనేది జరిగింది. చూడండి ఎందుకు అంటే టు బ్యాలెన్స్, మీకు కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఏం చెప్తాం మనం, చైనా అండ్ పాకిస్తాన్ బోత్ ఆర్ కాల్డ్ ఆల్ వెదర్ అలైస్ అని చెప్పి అంటాం. సో ఐరన్ బ్రదర్స్ అని చెప్పి అంటాం. సో బ్యాలెన్స్ చేయడానికి ఒకటి సపోర్ట్గా ఒకటి ఎగనెస్ట్గా ఓటేయడం అనేది జరిగింది, అర్థమైందా? సో చైనా మీద ఇది పోగొట్టకుండా ఉండడానికి. సో దిస్ ఈజ్ ఆల్ ఇంటర్నేషనల్ డెసిషన్స్ అండి. ఇవి ఎవరు తీసుకుంటారంటే ఇప్పుడు మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనుకోండి, యూ విల్ టేక్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజికల్ డెసిషన్స్, యూ విల్ డిజైన్ దీస్ కైండ్ ఆఫ్ ఫారెన్ పాలసీస్, అర్థమైందా? మీరు ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో అంత ఇంపార్టెంట్, రైట్? సో ఇలా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. సో ఇప్పుడు ఈ రెజల్యూషన్ ద్వారా ఏం చేస్తారు, ఇప్పుడు శ్రీలంకకి ఎగనెస్ట్గా ఎక్కువ మంది ఓటేశారు కదా, సో ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ చేస్తారు. వార్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ మిలిటరీ ఆఫీసర్స్ అప్పుడు పనిచేశారో వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రయల్లో విచారించడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఎవిడెన్స్ గ్యాదరింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మెకానిజం అనేది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. కానీ శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక మరి ఇన్వెస్టిగేట్ చేయాలంటే శ్రీలంకకి వెళ్ళాలి. శ్రీలంక వీళ్ళని ఎలో చేయకపోతే ఏంటి సార్ పరిస్థితి? శ్రీలంక అదే అంటుంది, మా తాలూకా యాక్సెప్ట్ లేకుండా ఈ రెజల్యూషన్ అనేది మా మీద ఇంపోజ్ చేయలేరు అంటుంది. ఒకవేళ ఇంపోజ్ చేయకపోతే మన తాలూకా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తుంది, శాంక్షన్స్ విధించడం అనేది జరుగుతుంది.
తన తాలూకా బయట కంట్రీస్లో మెంబర్ కంట్రీస్లో ఉండేటటువంటి ఎసెట్స్ ఏవైతే ఉన్నాయి ఎసెట్స్ని సీజ్ చేయడం కానీ, లేకపోతే ట్రావెల్ బ్యాన్స్ ఏవైతే ఉన్నాయి, శ్రీలంకకి వేరే వాళ్ళు వెళ్లకుండా, లేకపోతే శ్రీలంక నుంచి వేరే వాళ్ళు బయట కంట్రీస్కి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్స్ విధించడం కానీ, ఇలా శ్రీలంకను మొత్తం ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. సో శ్రీలంక ఏం చెప్తుంది అంటే ఈ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ పొలిటికల్లీ మోటివేటెడ్. సో ఇది పొలిటికల్గా మా మీద కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్య. సో అంతేగాని మేము హ్యూమన్ రైట్స్ ఎప్పుడు చక్కగానే ఇది చేస్తూ ఉన్నాము, వైలేట్ చేయట్లేదు అని శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ గవర్నమెంట్ అని చెప్పడం అనేది జరిగిందన్న. అర్థమైందా? సో దిస్ రెజల్యూషన్ సో ఎప్పుడు మనకి ఇది చేయడం అనేది జరిగింది జనవరి 27న మనకు ఒక యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో అదొక రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఈ కొత్త రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ కొత్త రిజల్యూషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎక్కువ మంది 22 మెంబర్స్ ఎగనెస్ట్గా శ్రీలంకకి ఎగనెస్ట్గా ఉన్నారు, 11 మెంబర్స్ శ్రీలంకకి ఫేవర్గా ఉన్నారు, అండ్ 14 మెంబర్స్ అసలు ఓటు దేనిలోనే వేయకుండా ఉండడం అనేది జరిగింది. ఇండియా అనేది మళ్ళీ ఇక్కడ కూడా నాన్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో గోడ మీద పిల్లులాగా అటు దోక్కుండా ఇటు దోక్కుండా ప్రవర్తించడం అనేది జరిగింది. అర్థమైందా? తమిళులు మాత్రం ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎగనెస్ట్గా ఓటేయండి అని. బట్ ఎగనెస్ట్గా ఓటేస్తే స్ట్రాటజికల్గా ఇబ్బంది అవుతుంది. శ్రీలంక మన మీద కక్షతో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రీజనల్ కౌంటర్ పార్ట్ అయినటువంటి చైనా ఏదైతే ఉంటుందో చైనాకి దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఇష్యూ కూడా ఉండడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్. కొలంబో పోర్ట్ ఏదైతే ఉంటుందో కొలంబో పోర్ట్లో ఉన్నటువంటి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అనేది మనకి దాంతోపాటు జపాన్కి కలిపి ఇస్తానని చెప్పి శ్రీలంక 2019లో చెప్పడం అనేది జరిగింది. కానీ రీసెంట్గా ఏం చేసింది, మనల్ని జపాన్ని బయటకు తోసేయడం అనేది జరిగింది. దీని బదులు మీకు వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ కంటైనర్ టెర్మినల్ అనేది ఇస్తాను అని చెప్పి శ్రీలంక చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా మనసులో పెట్టుకొని ఇండియా అనేది నాకు తెలిసినంత వరకు ఇండియా అనేది చేయకపోవచ్చు. అర్థమైందా? అందుకే ఎబ్స్టైన్ ఉండొచ్చు, శ్రీలంకకు ఫేవర్గా ఉండకపోవచ్చు. అర్థమైంది? దాంతోపాటు తమిళనాడు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయి తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అర్థమైందా? ఇంత కాంప్రహెన్సివ్గా ఇంత హోలిస్టిక్గా మీరు చక్కగా చదువుకోవాలి. సో ఇప్పుడు యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో యుఎన్హెచ్ఆర్సీ గురించి కొన్ని ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో దిస్ యుఎన్హెచ్ఆర్సీ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంటే డిఫరెంట్ కంట్రీస్ ఉండేటటువంటి బాడీ, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ఐక్యరాజ్య సమితిలోనే ఒక భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రెంథనింగ్ అండ్ ప్రమోటింగ్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయి హ్యూమన్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ప్రమోట్ చేయడానికి వీటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 2006 2006లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ రిప్లేస్డ్ ద ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో దీన్ని రిప్లేస్ చేస్తూ ఏది రావడం అనేది జరిగింది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరిగింది. దీని తాలూకా సెక్రటేరియట్ ఏంటి అంటే ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, OHCHR, ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ రైట్స్. అర్థమైందా? ఇది దానికి సెక్రటేరియట్గా ఉండడం అనేది జరుగుతుంది. దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడం అనేది జరిగింది. నిన్న ఓటింగ్ కూడా జెనీవాలోనే అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 47 యునైటెడ్ నేషన్స్ మెంబర్స్. సో 47 మంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 47 మంది మెంబర్ స్టేట్స్ విచ్ ఆర్ ఎలక్టెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ. 47 మందిని ఎవరండి ఎలక్ట్ చేస్తారు? యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అందరు మెంబర్స్, యునైటెడ్ నేషన్స్లో ఉండేటటువంటి అందరు మెంబర్స్. యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ ఎంతమందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్ తెలియజేయండి, చూస్తాను. వాళ్ళందరూ కలిసి 47 మందిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎలా ఎన్నుకుంటుంది? ఏ కంట్రీ అయితే హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఏ కంట్రీ అయితే కమిట్మెంట్తో ఉంది హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంట్రీస్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో కౌన్సిల్స్ మెంబర్షిప్ 47 మంది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతారు అంటే జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ బట్టి డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయో చూద్దాం. ఆఫ్రికా ఏదైతే ఉంటుందో ఆఫ్రికా నుంచి మొత్తం 13 కంట్రీస్ ఉండడం అనేది జరుగుతుంది. ఏషియా పసిఫిక్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి 13 కంట్రీస్ ఉండడం అనేది జరుగుతుంది. లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ఏదైతే ఉంటుందో కరేబియన్ దీవుల నుంచి 8 కంట్రీస్ ఏవైతే ఉంటాయో 8 కంట్రీస్ ఉంటాయి. అండ్ వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అదర్ స్టేట్స్ నుంచి
అదర్స్ నుంచి 7 సీట్స్ ఉంటాయి. ఈస్టర్న్ యూరప్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ యూరప్ నుంచి 6 సీట్స్ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం కలిపితే 47 సీట్లు ఉండడం అనేది జరుగుతుంది. ఈచ్ మెంబర్ ఎంతకాలం సర్వ్ చేస్తారంటే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అండి, 3 ఏళ్ల పాటు సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇమీడియట్ ఎలక్షన్ ఆఫ్టర్ సర్వింగ్ ఫర్ 2 కన్సెక్యూటివ్ టర్మ్స్. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ ఇది అవ్వడం అనేది జరిగింది అనుకోండి, నెక్స్ట్ వెంటనే ఇంకొక 3 ఇయర్స్ కూడా వీళ్ళు చేయొచ్చు. బట్ 2 టర్మ్స్ చేసిన తర్వాత ఇంకొకసారి వెంటనే ఎలక్ట్ అవ్వగలరా అంటే ఎలక్ట్ అవ్వడం అనేది జరగదు. దేర్ మస్ట్ బి ఏ గ్యాప్ అనేది తప్పకుండా ఉండాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ యుఎన్హెచ్ఆర్సీ. ప్రిలిమ్స్ లెవెల్లో ఏది ఇంపార్టెంటో ఇవన్నీ చెప్పాను. నోట్ మేకింగ్ అనేది డీటెయిల్గా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ టూల్స్ నీడెడ్ టు కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, హెల్త్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్, కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం కావాలి, జాగ్రత్తగా వినండి. సో ఎందుకు ఈరోజు ఇది మాట్లాడుకోవడం అనేది జరుగుతుందంటే వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఏదైతే ఉంటుందో, వరల్డ్ టీబీ డే, ఇది ఎవ్రీ ఇయర్ 24th మార్చ్న సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో ప్రకారంగా హిందూ వెల్నెస్ అనే క్యాంపెయిన్లో భాగంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. దానిలో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్స్ కొన్ని టీబీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఎవ్రీ ఇయర్ 24th మార్చ్న పబ్లిక్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి, దాంతోపాటు టీబీ కలెక్ట్ చేసేటటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రజలకు తెలియపరచడానికి దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ 24th మార్చ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే టు కమమరేట్ ద యానివర్సరీ ఆఫ్ డాక్టర్ రాబర్ట్ కోచ్. ఈయన ట్యూబర్క్యులోసిస్ దేనివల్ల కాజ్ అవుతుంది, దేనివల్ల రావడం అనేది జరుగుతుంది అని చెప్పి కనుక్కోవడం అనేది జరిగింది ఇన్ 1882. సో అతని తాలూకా ఇదే బర్త్ యానివర్సరీ ఏదైతే ఉంటుందో బర్త్ యానివర్సరీని ఇది చేసుకుంటూ దీన్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మ. ఈ వరల్డ్ టీబీ డేని మార్చ్ 24th నిర్ణయించడం అనేది జరిగింది. టీబీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ డిసీజ్ అమ్మ. ఇట్ ఈజ్ వరల్డ్స్ డెడ్లియెస్ట్ ఇన్ఫెక్షియస్ కిల్లర్. ప్రతిరోజు 4,000 మంది టీబీ వల్ల చనిపోవడం అనేది జరుగుతుందంట. సుమారు 30,000 మంది ఈ టీబీ ఏదైతే ఉంటుందో టీబీ బారిన పడి ఇల్లు అవ్వడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో ఇంతకీ ఈ ట్యూబర్క్యులోసిస్ ఏంటనేది డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ బ్యాక్టీరియా. దిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఆ బ్యాక్టీరియా పేరేంటి అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇది ఎక్కువగా దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే లంగ్స్ ఏవైతే ఉన్నాయో లంగ్స్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే త్రూ ఎయిర్. మామూలుగా ఎవరైనా దగ్గడం కానీ తుమ్మడం కానీ చేస్తూ ఉంటారు కదా, కాఫ్, స్నీజ్, వీటి వల్ల ఏం జరుగుతాయి, టీబీ జర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్లోకి రావడం అనేది జరుగుతుంది. సిమ్టమ్స్ ఏంటి అంటే కాఫ్ విత్ స్పటమ్, అంటే మనకి ఇది కెళ్ళ లాంటిది రావడం అనేది జరుగుతుంది కదా. సో అలాంటి దాంతో కాఫ్, దగ్గు రావడం కానీ, దురదతో దగ్గు రావడం కానీ, గొంతంతా దురదగా ఉండడం కానీ, అండ్ అప్పుడప్పుడు బ్లడ్ పడుతూ ఉండడం కానీ, చెస్ట్ పెయిన్ ఏదైతే ఉంటుందో చెస్ట్ పెయిన్ కానీ, లేకపోతే వీక్నెస్, బలహీనంగా అనిపించడం కానీ, దాంతోపాటు వెయిట్ లాస్, ఫీవర్ అండ్ నైట్ స్వెట్స్. సో ఏసీలో పడుకున్న నైట్ టైం ఏం జరుగుతుంది అంటే స్వెట్స్ ఏవైతే ఉంటాయో విపరీతమైనటువంటి చెమటలు పడతాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. సో టీబీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ట్రీటబుల్ అండి, అండ్ ఇట్ ఈస్ ఎ క్యూరబుల్ డిసీజ్. ఇట్ కెన్ బి క్యూర్డ్. ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ ఎ స్టాండర్డ్ 6 months కోర్స్. మొత్తం 6 months మందులు వాడితే సరిపోతుంది. మొత్తం 4 యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడితే టీబీ ఏదైతే ఉంటుందో టీబీ కంప్లీట్గా మనం తగ్గించవచ్చు. రైట్?
సో ఒక హెల్త్ వర్కర్ ఆ ట్రైన్డ్ వాలంటీర్ అండర్లో తప్పకుండా ఉండాలి. మనం జస్ట్ ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అని మాత్రం అనుకోకూడదు. బట్ దేర్ వర్ సమ్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయండి. దోస్ ఆర్ రెసిస్టెంట్ టువర్డ్స్ దీస్ డ్రగ్స్. యాంటీ టీబీ మెడిసిన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ డికేట్స్ అండ్ స్ట్రెయిన్స్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు వన్ ఆర్ మోర్ ఆఫ్ ద మెడిసిన్స్ హ్యావ్ బీన్ డాక్యుమెంటెడ్ ఇన్ ఎవ్రీ కంట్రీ సర్వేడ్. ఈ మందులు వేసిన పనిచేయనటువంటి ఉండడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే స్ట్రెయిన్ ఏంటి అంటే మల్టీ డ్రగ్ resistant tuberculosis. It is a form of TB caused by bacteria that do not respond to isonized drugs ఏవైతే ఉంటాయో డ్రగ్స్కి ఇది అవ్వడం అనేది జరగదు. యాంటీ టీబీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది అవ్వడం అనేది జరగదండి. బట్ ఇట్ ఈజ్ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ బై యూజింగ్ సెకండ్ లైన్ డ్రగ్స్. సెకండ్ లైన్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అంటే కాస్త అడ్వాన్స్డ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడి మనం దీన్ని క్యూర్ చేయొచ్చు. రెండవ స్ట్రెయిన్ ఏంటంటే ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఏదైతే ఉంటుందో టీబీ ఇట్ ఈస్ మోర్ సీరియస్ అండి, చాలా చాలా సీరియస్, రైట్. అస్సలు దేనికి సెకండ్ లైన్ డ్రగ్స్కి కూడా ఇది అవ్వడం అనేది జరగదు, ఇది రెస్పాండ్ అవ్వడం అనేది జరగదు. సో చాలామంది దీని బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుంది, ట్రీట్మెంట్ అనేది లేక, ట్రీట్మెంట్ అనేది సరిగ్గా ఉండక. అర్థమైందా? సో టీబీ గురించి ఇదమ్మా. మీరు ఇండియాలో చూసుకుంటే ఇండియా కూడా చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2025 కల్లా టీబీ ఏదైతే ఉంటుందో టీబీని ఎలిమినేట్ చేయాలి దేశం నుంచి అనేటటువంటి ఇది కూడా పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ దిస్ డిసీజ్. ఇది నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అనేది 2017 నుంచి 2025 వరకు ఉండడం అనేది జరుగుతుంది. బై 2025 ఇండియా వాన్స్ టు ఎలిమినేట్ టీబీ ఫ్రమ్ ఇండియా నుంచి ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు టీబీ హరేగా దేశ్ జీతేగా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో ఈ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో ఈ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇండియా కూడా చాలా ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేవి చేస్తుంది. దాంతోపాటు WHO గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది టు ఫైండ్ ద ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో ట్రెండ్స్. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లంగ్స్ వీటికే ప్రాబ్లం కలగజేసేది మనకి ఇప్పుడున్నటువంటి భూతం ఏంటి, మన తాలూకు కరోనా వైరస్ అండి. సో COVID-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో COVID-19 పాండమిక్ యొక్క సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వేవ్ మొదలవ్వడం అనేది జరిగింది. సో దీని ప్రకారంగా మీరు టీబీ ఏదైతే ఉంటుందో టీబీని కూడా జాగ్రత్తగా ఇదవ్వడం అనేది జరగండి. సో టీబీ కేసులు ఏవైతే ఉన్నాయో టీబీ కేసులు దాని తాలూకా స్ప్రెడ్ అనేది తగ్గించడానికి న్యూ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు న్యూ టూల్స్ ఏవైతే ఉన్నాయో న్యూ టూల్స్తో ముందుకు రండి టు క్యూర్ ద రేట్ ఆఫ్ ద డిసీజ్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దే సెడ్ విత్ లో ఇమ్యూనిటీ those people with low immunity are prone to develop tuberculosis and TB patients with low immunity may develop COVID-19. సో ఏం చెప్పారు అంటే లో ఇమ్యూనిటీ తక్కువ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీబీ అనేది రావచ్చు. టీబీ అనేది ఒకవేళ వస్తే దే మే బి వెరీ ప్రోన్ టు COVID-19. వీళ్ళకి COVID-19 రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ ఇమ్యూనిటీ కూడా తగ్గింది అంటున్నారు కాబట్టి వీళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. బికాజ్ టీబీ కూడా లంగ్స్కే ప్రాబ్లం చేస్తుంది కాబట్టి అని చెప్పడం అనేది జరిగింది. సో బికాజ్ ఆఫ్ ద పాండమిక్ టైంలో యూజ్ చేసినటువంటి మాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్క్స్ వల్ల ఏం జరిగింది అంటే టీబీ లాంటి క్రోనిక్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తగ్గినాయి. బట్ ఇంకా మనం తగ్గించడానికి ప్రయత్నించాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ప్రతి ఏటా కొత్త కేసులు అనేవి పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో టీబీని నిర్మూలించడానికి మనం ఇది చేయాలని చెప్పడం అనేది జరిగింది. అండ్ 55% ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే 55% ఆఫ్ ద కేసెస్కి టీబీ కేసెస్కి రీజన్ ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో మాల్ న్యూట్రిషన్ చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. మాల్ న్యూట్రిషన్ వల్ల ఇమ్యూనిటీ లేక టీబీ బారిన ఎక్కువ మంది పడడం అనేది జరుగుతుంది. సో మాల్ న్యూట్రిషన్ను పోగొట్టే కార్యక్రమం అనేది కూడా గవర్నమెంట్ అనేది చేయాలి అని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో టీబీ ఎక్స్పర్ట్స్ అండ్ చెస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరూ తమ తాలూకా వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా.
మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండస్ వాటర్ ప్యానెల్ హోల్డ్స్ మీటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో, లేకపోతే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీరు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ ఏ వాటర్ షేరింగ్ ట్రీటీ అండి. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ ఏ వాటర్ షేరింగ్ ట్రీటీ. ఎవరెవరి మధ్య వాటర్ షేరింగ్ అండి అంటే మనకి అండ్ పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ మధ్య వాటర్ షేరింగ్ ట్రీటీ. సో 1947లో రెండు కంట్రీస్కి ఒక రోజు గ్యాప్తో 2 కంట్రీస్కి స్వాతంత్రం రావడం అనేది జరిగిందండి. సో ఒకటి ఇండియా, 2 పాకిస్తాన్. దాయాది దేశాలు అని చెప్పి మనం ఎప్పటి నుంచో ఈ 2 కంట్రీస్ని పిలవడం అనేది జరుగుతుంది. ఈ 2 కంట్రీస్ తాలూకు నైజం ఏంటి అంటే గొడవ ఉంటే గొడవ పడతారు, గొడవ లేకపోతే గొడవ పెట్టుకొని మరీ గొడవ పడతారు, రైట్? అలాంటిగా ఉన్నటువంటి కంట్రీస్. సో ఒకసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే 2 కంట్రీస్ మధ్య తలెత్తినటువంటి ఇదేంటి అంటే వాటర్ షేరింగ్. ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో ఇండస్ రివర్ యొక్క వాటర్స్ని ఎలా షేర్ చేసుకోవాలనే దాని మీద ఒక ప్రాబ్లం రావడం అనేది జరిగింది. సో 1948లో ఇండియా అనేది ఏం చేసింది అంటే పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్కి వాటర్ ఆపేయడం అనేది, నిలుపుదల చేయడం అనేది జరిగింది. సో తర్వాత ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత మన ఇండియా అనేది పాకిస్తాన్కి వాటర్ విడిచిపెట్టడం అనేది జరిగింది, ఇండస్ వాటర్. తర్వాత 1951లో 1951లో పాకిస్తాన్ అనేది యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది. సో వీళ్ళు వాటర్ బాంబ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడచ్చు, సో మాకు రేపు పొద్దున్న స్ట్రాటజికల్గా మేము చాలా ఇబ్బంది అయిపోతున్నాము అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దగ్గరికి పాకిస్తాన్ వెళ్తే అప్పుడు ఐక్యరాజ్య సమితి ఒకరిని పంపించింది. ఎవరిని అంటే వరల్డ్ బ్యాంక్ని పంపించి ఒక ట్రీటీ అనేది వరల్డ్ బ్యాంక్ బ్రోకర్ చేస్తే 2 కంట్రీస్ ఒక ట్రీటీ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. ఆ ట్రీటీయే ఇండస్ వాటర్స్ ట్రీటీ. ఎందుకంటే ఇది వాటర్ షేరింగ్ ట్రీటీ అని కూడా మనం చెప్పుకున్నాం. దిస్ పర్టికులర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో 1960లో దీన్ని సైన్ చేయడం అనేది జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య. సో దిస్ పర్టికులర్ ట్రీటీ కవర్స్ 6 రివర్స్ అండి, మొత్తం 6 నదులు. సో ఆ 6 నదుల గురించి కూడా చెప్తాను. అర్థమైందా? ఈ ట్రీటీ అనేది ఎప్పుడు సైన్ అయింది? సెప్టెంబర్ 19th, 1916 సైన్ అవ్వడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ ట్రీటీ యొక్క ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో ప్రియాంబుల్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఎయిమ్స్ ఎట్ సాటిస్ఫాక్టరీ యూటిలైజేషన్ ఆఫ్ ద ఇండస్ సిస్టమ్ ఆఫ్ రివర్స్. సో రావి, బియాస్, సట్లెజ్, ఇండస్, జీలం అండ్ చినాబ్ బేస్డ్ ఆన్ ద గుడ్ విల్ బిట్వీన్ ద 2 కంట్రీస్. 2 కంట్రీస్ మధ్య గుడ్ విల్తో సాటిస్ఫాక్టరీ యూటిలైజేషన్ ఆఫ్ ద రివర్ సిస్టమ్ యొక్క వాటర్స్ని సంతృప్తికరంగా 2 పార్టీస్ అనేవి ఉపయోగించుకోవాలంటే. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ బిట్వీన్ ద 2 నైబర్స్. 2 కంట్రీస్ మధ్య ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్గా కూడా ఈ తాలూకా ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అప్పటి మన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ఆయుబ్ ఖాన్ మధ్య ఇది జరగడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ దీన్ని బ్రోకర్ చేయడం అనేది జరిగింది. సో ఏ కంట్రీ అయినా ఈ కన్వెన్షన్ నుంచి బయటికి వెళ్ళొచ్చా లేదా అంటే తప్పకుండా వెళ్ళొచ్చు. అర్థమైందా? వియన్నా కన్వెన్షన్ యొక్క ఆర్టికల్ 64 ఏం చెప్తుంది? ప్రతి కంట్రీ తన సావరెన్ రైట్ను ఉపయోగించుకొని ఏ కన్వెన్షన్ నుంచి అయినా బయటకు వెళ్ళొచ్చు. ఇండియా కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఇండియాకు కూడా ఉండడం అనేది జరిగింది. సో ఈ ట్రీటీ ఏం చేస్తుంది? దిస్ పర్టికులర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో అది ఇండస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇండస్ సిస్టమ్ని 2 పార్ట్స్గా 2 సెగ్మెంట్స్గా విడగొట్టడం అనేది జరుగుతుంది. ఒకటి ఈస్టర్న్ సెగ్మెంట్, 2 వెస్టర్న్ సెగ్మెంట్. ఈస్టర్న్ సెగ్మెంట్లో 3 రివర్స్ అనేవి ఉంటాయి, వెస్టర్న్ సెగ్మెంట్లో 3 రివర్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈస్టర్న్ సెగ్మెంట్లో ఉండేటటువంటి రివర్స్ ఏంటండి అంటే సట్లెజ్, బియాస్, రావి. సో దిస్ పర్టికులర్ సట్లెజ్ రివర్ అండ్ బియాస్ రివర్ అండ్ దాంతోపాటు రావి రివర్ ఏదైతే ఉంటుందో రావి రివర్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. అదే వెస్టర్న్ దానిలో ఉండేటటువంటివి ఏంటి? చినాబ్, జీలం, ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో ఇండస్ రివర్. సో ఈ 3 ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో సట్లెజ్, రావి అండ్ బియాస్ని ఇది ఇండియాకి అప్పగించడం అనేది జరిగింది. ఇండియా అనేది అన్రిస్ట్రిక్టబుల్ యూజ్, ఎలా అయినా వాడుకోవచ్చు ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ని. అండ్ పైన ఉన్నటువంటి ఈ 3 ఎవరికి అప్పగించడం అనేది జరిగింది? పాకిస్తాన్కి అప్పగించడం అనేది జరిగింది. పాకిస్తాన్ కూడా ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా అయినా వాడుకోవచ్చు.
అర్థమైందా, అన్రెస్ట్రిక్టబుల్ యూజ్ ఉండడం అనేది జరిగిందమ్మ. కాకపోతే వెస్టర్న్ రివర్స్ మీద మనకు కొన్ని ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో ఇరిగేషన్కి కానీ లేకపోతే కొన్ని అన్రెస్ట్రిక్టబుల్ యూజ్కి కూడా కొన్ని వీటికి కూడా మనకు ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా. బట్ వెస్టర్న్ రివర్స్ని మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఎటువంటి కంట్రోల్ చేయకుండా మనం తప్పకుండా వాళ్ళకి ఇచ్చేయాలి. అర్థమైందా. మనం దాని మీద డ్యాములు కట్టుకోవచ్చు, కానీ ఎలాంటి డ్యాములు, ఫ్లో కట్టడి చేయనటువంటి డ్యాములు మాత్రం కట్టుకోవచ్చు. వాటర్ మాత్రం స్టోర్ చేసి మళ్ళీ ఇస్తామనడానికి లేదు. ఈస్టర్న్ రివర్స్ మీ ఇష్టం, మనం ఏదైనా చేసుకోవచ్చు. అర్థమైందా. సో బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ ద రైట్ టు నాన్ కన్సెప్టివ్ యూజ్. సో చక్కగా వీటిని కన్జ్యూమ్ చేయకుండా వాడుకునేటటువంటి రెండు రివర్స్ మీద ఇప్పుడు మనకి వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్ ఉంది. సో వీటిని కన్జ్యూమ్ చేయకుండా వాడేటటువంటి, స్టోర్ చేయకుండా కానీ తిరిగి మళ్లించడం కానీ వీటి కాకుండా మామూలు అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం చక్కగా వాడుకోవచ్చు అండి. అర్థమైందా. సో రెండు కంట్రీస్కి ఈ తాలూకా ఇండస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ రివర్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి బాధ్యత కూడా ఉంది. దాంతోపాటు రెండు కంట్రీస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలి. దీస్ పర్మనెంట్ ఇండస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 1 year యాన్యువల్లీ ఒకసారి కలుసుకొని వాటర్ షేరింగ్ గురించి, వాటర్ తాలూకా ఫ్లో గురించి, వాట్ ఆర్ ద ఇష్యూస్ గురించి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ దీస్ పర్టికులర్ రివర్స్ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, చర్చలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్. రెండు కంట్రీస్ మధ్య ఒక రీకన్సిలేషన్, ఒక సయోధ్య కుదర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఇదండి. అర్థమైందా. అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ తప్పకుండా వీళ్ళు కలిసి బైలేటరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయాలండి. కానీ ఉరి అటాక్ ఎప్పుడైతే 2019లో జరిగిందో, ఈ అటాక్ తర్వాత ఏం జరిగింది అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక తాలూకా ఇది ఇవ్వడం అనేది జరిగిందమ్మా, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చి, మేము ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఆ మీటింగ్స్ జరిగేది లేదు, ఏం లేదు, ఇక్కడ నుంచి చెప్తాము. అండ్ మన తాలూకా రివర్స్ ఏవైతే ఉంటాయో రివర్స్ వాటర్ అనేది వాళ్ళకి వెళ్లకుండా మేము హర్యానా అండ్ మన తాలూకా పంజాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇరిగేషన్కి మేము మళ్లించడం అనేది జరుగుతుంది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. అప్పటి నుంచి మనకి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఇండస్ వాటర్ ట్రీటీ ప్యానల్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ మధ్య మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో మీటింగ్స్ కంప్లీట్గా ఇది అవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది సార్ అంటే, మళ్ళీ మీటింగ్ రెండు కంట్రీస్ మధ్య మీటింగ్ అనేది జరగడం అనేది జరిగింది. 116th రౌండ్ ఆఫ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. సో ఇది రెండు కంట్రీస్ మధ్య టైస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మలైజ్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి ఎప్పుడూ బాగుంటాయండి, ఎక్సెప్ట్ ఫర్ దిస్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంతోనే ఇబ్బంది ఎప్పటికీ. సో టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని పాడు చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ పీపుల్, పాకిస్తాన్ తాలూకా నాయకులు కానీ కాదు. అర్థమైందా. టెర్రరిజం ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్, మెయిన్ హడిల్ ఫర్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అమ్మ. అర్థమైందా. సో యూ షుడెంట్ హేట్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, బట్ యూ షుడ్ హేట్ టెర్రరిస్ట్ ఇన్ పాకిస్తాన్. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ కోయిన్సైడ్ విత్ ద నేషనల్ డే ఆఫ్ పాకిస్తాన్. సో March 23rd ఏదైతే ఉంటుందో March 23rd పాకిస్తాన్ నేషనల్ డేగా మనం అదే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు పాకిస్తాన్ March 23rd 1940 ఏం జరిగింది, లాహోర్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో, లాహోర్ రిజల్యూషన్ మోడర్న్ హిస్టరీలో మాట్లాడుకుంటాం, లాహోర్ రిజల్యూషన్ అనేది పాస్ అవ్వడం అనేది జరిగింది. అండ్ విచ్ పేవ్డ్ ద వే ఫర్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ క్రియేట్ చేయాలనేటటువంటి తీర్మానం అనేది ఆ లాహోర్ రిజల్యూషన్లోనే ఇది అవ్వడం అనేది జరిగింది. ఇట్ వాస్ హ్యాపెన్ బిఫోర్ క్విట్ ఇండియా మూమెంట్. అర్థమైందా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ పర్టిక్యులర్ ప్యానల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇండస్ వాటర్ కమిషనర్స్ యొక్క మీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ మీటింగ్ ఈజ్ ఏ 2-day మీటింగ్ అండి. సో 2-day మీటింగ్. సో పాకిస్తాన్ డెలిగేషన్ పాకిస్తాన్ నుంచి మనకి పాకిస్తాన్ ఇండస్ వాటర్ కమిషనర్ ఎవరైతే ఉంటారో సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా గారు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే August 29th 2018 జరగడం అనేది జరిగింది. అర్థమైందా. సో ఫస్ట్ మీటింగ్ అనేది కంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు పాకిస్తాన్కి వాళ్ళ నేషనల్ డేని పురస్కరించుకొని చక్కగా ఇది కూడా చేయడం అనేది విష్ కూడా వాళ్ళకి చేయడం అనేది జరిగిందండి. సో దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి సక్రమంగా ఇది చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా ట్రై చేయడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా రీసెంట్గా మనం హిందూలో వచ్చింది, హిందూ అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేశాను, రైట్. సో ఆ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి మళ్ళీ ఇంకా ఎలా డెవలప్ అవుతాయి, ఎలా ఇదవుతుందో ఇంకా వేచి చూడాల్సింది. సో మీకు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, దాంతోపాటు ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఇవన్నీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్, యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఏ పీడిఎఫ్ చక్కగా ఎవ్రీడే. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మన తాలూకు కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కానీ మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుందాం. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిఫండ్ పీనల్ ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐస్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్స్ లెండర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాము. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో, సుప్రీంకోర్టు రీసెంట్గా బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక డిరెక్షన్ పాస్ చేయడం అనేది జరిగిందండి. ఏంటండి డైరెక్ట్ చేసింది అంటే, టు రిఫండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆర్ పీనల్ ఇంట్రెస్ట్ కలెక్టెడ్ ఆన్ ఈఎంఐస్ ఫర్ లోన్స్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ మారటోరియం ఫ్రమ్ March 1 to March 31. ఏం చేశారు, మనకి March 1 నుంచి లాస్ట్ ఇయర్ 2020 నుంచి August 31, 2020 వరకు మారటోరియం అనేది విధించడం, ఈఎంఐస్ మీద మారటోరియం ఏదైతే ఉంటుందో అది విధించడం అనేది జరిగింది. సో మారటోరియం పీరియడ్లో ఏం చేశారు, ఏదైతే ఆ టైంకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఆల్రెడీ మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఈ 3 నెలలు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా వేయడం అనేది జరిగింది, బ్యాంకులు వేసాయి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, అలా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేయడం అనేది ఇదవ్వడం అనేది తప్పు. ఎందుకు అంటే వీళ్ళకి పనులు ఉంటే వీళ్ళు అప్పులు వడ్డీలు కడతారు, కానీ పనులు లేకపోతే మారటోరియం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎఫర్మేటివ్ యాక్షన్ కదా. సో ఒక దీనికోసం వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మారటోరియం ఇవ్వడం అనేది జరిగింది. మారటోరియం ఇస్తూ మీరు ఇంకా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టండి అంటే ఇంకా ఇదే ఉంది అసలు, ఏమైనా మీరు వాళ్ళకి ఏమైనా చేస్తున్నట్ట? సో మీరు ఏం చేస్తున్నారు, టైంను పొడిగిస్తున్నారు, దానికి ఇంట్రెస్ట్ కూడా తీసేసుకుంటున్నారు. మరి ఇంకా అది తప్పు కదా అని చెప్పి మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేశారో, ఆ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి రిఫండెడ్. పీపుల్ ఎవరైతే ఉంటారో, మామూలుగా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిఫండ్ చేయండి, క్రెడిట్ బ్యాక్ చేయండి, వెనక్కి ఇవ్వండి. లేకపోతే నెక్స్ట్ వచ్చేటటువంటి ఈఎంఐస్, ఫోర్త్ కమింగ్ ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ని రీఅడ్జస్ట్ చేయండి. అలా తీసుకోవడం తప్పు. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పీనల్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది చాలా తప్పు అని చెప్పడం అనేది జరిగింది. తన తాలూకా జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో జడ్జిమెంట్ చెప్తూ, దాంతోపాటు ప్రభుత్వం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇది చేయడం అనేది జరిగింది. చెప్తాను డీటెయిల్గా, మీకు అర్థమైపోతుంది, ఏం లేదు. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది తప్పు అని ఎప్పుడైతే కోర్టు అనేది చేసిందో, బ్యాంకులు ఏముంటాయి, ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్స్ అన్ని గొడవ చేశాయి. ముఖ్యంగా ఆర్బీఐ ఏమంది అంటే, ఇది కంట్రీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఏదైతే ఉంటుందో, బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్ హెల్త్కి చాలా ఇబ్బంది పెడుతుంది. సో బ్యాంకులు అనేవి నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది, బ్యాంక్ మీద స్ట్రెస్ పడేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకోవడం అనేది జరిగింది. బట్ సుప్రీంకోర్టు ససేమిరా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది వసూలు చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ ఆపద్బాంధవుల బ్యాంకులను ఆదుకోవడానికి రావడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 2 కోట్ల లోపు లోన్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అర్థమైందా, వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మేము కడతాము అని చెప్పడం అనేది జరిగింది. 2 crores కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది కట్టుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమును కూడా తప్పుపట్టింది. 2 crores మనం వీ షుడ్ ఎన్ష్యూర్ ఈక్వాలిటీ. 2 crores కంటే తక్కువ తీసుకున్న వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టే మీరు పే చేయడం ఏంటి, అందరిది పే చేస్తే పే చేయండి, లేకపోతే బ్యాంకులు ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేవ్ ఆఫ్ చేయమనండి అని చెప్పడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో justification shown to restrict the relief of not charging interest on interest with respect to the loans up to 2 crore only అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దెర్ ఇస్ నో రేషనల్ టు రెస్ట్రిక్ట్ సచ్ రిలీఫ్. నో రిస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇస్తే 2 crore తర్వాత కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు బ్యాంకులకు కూడా ఒక రిలీఫ్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటా రిలీఫ్ అమ్మా అంటే, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తన తీర్పునిస్తూ కోర్టు ఏం చెప్పింది అంటే,
ముఖ్యంగా ఒక 6 నెలల వరకు ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో లోన్స్ని ఎన్పిఎస్గా అసైన్ చేయొద్దు అని చెప్పడం అనేది జరిగింది. నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అని చెప్పి దీన్ని అంటామండి. సో బ్యాంక్కి ఎసెట్ ఏంటమ్మా, బ్యాంక్ ఉంది, డిపాజిట్ బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిట్లు సేకరిస్తుందండి. డిపాజిట్ల మీద ఏమిస్తుంది, ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. డిపాజిట్లుగా సేకరించేదానికి లోన్ ఏదైతే ఉంటుందో లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. లోన్ల మీద బ్యాంక్ ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ డిపాజిట్లకు ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ పే చేస్తుంది. డిపాజిట్ అనేది బ్యాంకుకి లైబిలిటీ అవుతుంది, ఎందుకంటే ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలి, ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వాలి. బట్ లోన్ అనేది బ్యాంక్ ఏమవుతుంది, ఎసెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, లోన్ మీద దానికి డబ్బులు ఇంట్రెస్ట్ సంపాదించుకుంటుంది కాబట్టి బ్యాంక్, అంతే కదా. సో ఇదేంటి ఇక్కడ చెప్పుకున్నాం, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అని చెప్పుకున్నాము. నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అని మనం చెప్పడం అనేది జరిగింది. సో ఈ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటే ఏంటి అంటే వసూలు అవ్వనటువంటి అప్పులు, ఈఎంఐలు వసూలు అవ్వకపోయినా, లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో లోన్ ఏదైతే ఇచ్చారో అది వసూలు అవ్వకపోయినా, బ్యాంక్కి సరైన టైంలో డబ్బులు రాకపోతే దాన్ని ఎన్పిఏ అంటాం. సో ఈరోజు నా డేట్ సార్, నేను లోన్ ఈఎంఐ కట్టాలి కానీ ఈరోజు నేను కట్టలేదు, నాది ఎన్పిఏ అయిపోతుందా అంటే అవ్వదాం. ఎన్పిఏ అవ్వడానికి ఎంతండి, 3 months టైం ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ మార్చ్ 1వ తారీఖున మీరు ఈఎంఐ కట్టాలనుకోండి, మార్చ్ 1వ తారీఖున ఈఎంఐ కట్టలా, ఏప్రిల్, మే, జూన్ 1వ తారీఖు దాటితే ఏం జరుగుతుంది, 90 days దాటిపోతుంది, 3 months దాటిపోతుంది కాబట్టి 90 days దాటిపోతే మీ తాలూకు లోన్ ఏదైతే ఉంటుందో అది నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్గా మార్చడం అనేది జరుగుతుంది. దాని మీద వడ్డీ పెంచడం కానీ లేకపోతే దాని లోన్ రీస్ట్రక్చర్ చేయడం కానీ ఇవన్నీ బ్యాంకులు చేస్తాయి. సో కోర్టు ఏం చెప్పింది అంటే వాటిని ఎన్పిఎస్గా మార్చొద్దు. ఎందుకంటే ఎన్పిఎస్ ఏం చేస్తారు, డిఫాల్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎన్పిఎస్ బేసికలీ మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఇప్పుడు ఉన్నటువంటి చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2014 మధ్యలో మన ఎకానమీ అనేది విపరీతమైన భూమిలో ఉంది. సో బ్యాంకులకి ఇష్టం వచ్చినట్టు బ్యాంకులు డబ్బులు ఇచ్చేసాయి తిరిగి కడతారనే నమ్మకంతో, అర్థమైందా. సో బ్యాంకులకు తిరిగి మరి వసూలు అవ్వడం అనేది జరగల. సో అదొక పెయిన్ ప్రాబ్లం. డిఫాల్టర్స్కి ఎవరైతే డబ్బు తిరిగి కట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది ఎన్పిఎస్ చేయాలి కానీ, బట్ వీళ్ళు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళది ఎన్పిఎస్గా మీరు ఏది చేయమాకండి, ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేయమాకండి, ఇంట్రెస్ట్ అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఎన్పిఎస్గా మీరు మార్చుకోవచ్చు. యూ కెన్ అది ఎక్స్టెండ్ చేయకుండా, ఆ లిమిట్ ఏదైతే ఉంటుందో 6 నెలల దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా ఇక్కడ నుంచి ఎన్పిఎస్గా మీరు అసైన్ చేయొచ్చు అని చెప్పి బ్యాంకులకు చెప్పడం అనేది జరిగింది. బ్యాంకులకు కాస్త ఊరటనిచ్చేటటువంటి విషయం అమ్మ, అర్థమైందా. సో ఇది మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో మనం చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పుకున్నాం ఇంట్రెస్ట్ ఏంటి అని. మీరు ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అయితే మాత్రం మీకు కాంప్రహెన్సివ్గా తెలుస్తాయి. నేను ఈచ్ న్యూ టాపిక్ని మ్యాక్సిమం వెరీ బేసిక్ నుంచి చెప్పడానికే ప్రయత్నిస్తాను, కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా చెప్పడానికే ప్రయత్నిస్తాను. ఓకేనా. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి, అర్థమైందా. సో మా ఎఫర్ట్స్కి మీరు ఇచ్చేటటువంటి మాకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే మీరు అది చేయొచ్చు, అర్థమైందా. టు ప్రమోటింగ్ అవర్ ఛానల్, అవర్ ఇన్స్టిట్యూట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మ. ఓకేనా. జాయిన్ అవ్వాలంటే చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ కింద మన తాలూకా వాట్సాప్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో కింద మన కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. వీలైతే మీరు ట్రయల్ క్లాసెస్ వినాలంటే చక్కగా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మేము ట్రయల్ క్లాస్ అయ్యేటప్పుడు ఆ గ్రూప్స్లో జూమ్ ఐడి లింక్స్ కూడా పెడతా ఉంటాము. దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో జరిగే విషయాలన్నీ మీకు దగ్గరగా తెలుస్తాయి. యూ కెన్ జాయిన్ దోస్ గ్రూప్స్. సో అడ్మిషన్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7893899553 అండి. ఈ నెంబర్కి చేయండి అమ్మ. ఈ నెంబర్కి చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు, అర్థమైందా. సో 4 ఆప్షనల్స్ కూడా మనం టీచ్ చేయడం అనేది జరుగుతుంది. మొదట పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు పిఎస్ఐఆర్, ఈ 2 సురేష్ సార్ చెప్తారండి. అండ్ నేను చెప్పేటటువంటి ఆప్షనల్స్ ఆంథ్రపాలజీ, దాంతోపాటు సోషియాలజీ, ఈ 2 నేను చెప్తాను. చక్కగా ఇలాగే బైలింగియల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. లైవ్ క్లాసులు జరుగుతాయమ్మా. సో డౌట్స్ కూడా మీరు నాకు చక్కగా అడగచ్చు. ఐ విల్ రెస్పాండ్ టు యువర్ డౌట్స్, అర్థమైందా. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకైతే చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. సో మీకు నా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, అర్థమైందా. రైట్. ఐ హోప్ ఈ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో ఇది మీకు ఈ హిందూ అనాలిసిస్ మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.